అమ్మమ్మ అమలాపురంలో ఉందని అమ్మ చెప్పగానే ఇక ఆగలేకపోయాను. నేను పుట్టాక ఎప్పుడు చూడని అమ్మమ్మని చూడాలని మనసు 1000 పరుగులు తీసింది. అప్పటికప్పుడు రాజమండ్రి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని నన్ను మధురపూడి విమానాశ్రయంలో ఫ్లైట్ దిగి ట్యాక్సీలో అమలాపురం బయలుదేరాను. నా మనసు ఉద్యోగంగా ఉంది. మరికొద్దిసేపట్లో అమ్మమ్మని చూడబోతున్నాను. ఎలా ఉంటుంది అమ్మమ్మ? మా అమ్మలాగే ఉంటుందా? నడి వయసు దాటిన అమ్మమ్మని వృద్ధాప్యంలో ఊహించుకుంటున్నాను. ముఖం పైన ముడతలు, నెరిసిన తల వెంట్రుకలు. నా ఊహకి నాకే నవ్వొచ్చింది. తినబోతూ రుచి అడిగినట్టు కొద్దిసేపట్లో అమ్మమ్మని చూడబోతూ ఆవిడ ఎలా ఉంటుందోనని ఊహించుకోవటానికి ఏమిటి పిచ్చి కాకపోతే. నేను వెళ్ళేసరికి అమ్మమ్మ వంట చేస్తూ ఉంటుంది. నేను తలుపు తట్టిన కాసేపటికి వచ్చి తలుపు తీస్తుంది. అమ్మమ్మ అని పిలుస్తాను. నన్ను గుర్తుపడుతుందో లేదో మరి. అయినా ఆవిడ నన్ను ఎలా గుర్తుపడుతుంది? నేను పుట్టాక 3 నెలలు నన్ను సాకింది అంతే. ఆ తర్వాత ఆవిడ నన్నెప్పుడు ఆవిడను చూసింది లేదు. నేను అమ్మమ్మని చూడటానికి వెళ్తున్నాననగానే అమ్మ భయపడింది. మీ నాన్నగారికి తెలిస్తే నన్ను బతకనివ్వరు, నువ్వు వెళ్ళొద్దు అంది. నాన్నగారికి చెబుతానేమిటి? ఫ్రెండ్ పెళ్ళికి రాజమండ్రి వెళ్తున్నానని చెబుతాను అన్నాను. భయపడుతూనే అంగీకరించింది మా అమ్మ. అమ్మని నా కళ్ళతో చూసారా అంది. కళ్ళతో అమ్మమ్మ ఇంటి అడ్రస్ చెప్పింది. మా నాన్నమ్మ నిరంకుశత్వం, అహం అమ్మని పుట్టింటికి దూరం చేశాయి. మా నాన్నమ్మ మాటని మా నాన్న వేదవాక్కుగా భావించేవాడు. నాన్నతో పెళ్ళయ్యాక పెళ్లి పందిరిలో నుంచి అత్తగారింటికి వచ్చిన అమ్మని మళ్ళీ పుట్టింటికి పంపలేదట. నానమ్మ 2 కొడుకులకు తర్వాత పుట్టిన అమ్మని అపురూపంగా పెంచి పెద్ద చేసిందట అమ్మమ్మ. పెళ్లిలో అప్పగింతల వేళ కంటతడి ఏకధాటిగా ఏడ్చిన అమ్మమ్మకి ఆ క్షణంలో తెలియదనుకుంటాను అమ్మని అత్తగారింటికి నిజంగానే అప్పగించేస్తుందని. ఇవన్నీ అమ్మ నాకు 10 ఏళ్ల వయసుండగా చెప్పింది. నా ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగకి వేసవి సెలవుల్లో అమ్మమ్మ గారింటికి వెళ్ళేవారు. నాకు అసలు అమ్మమ్మ ముఖమే తెలీదు. ఒకరోజు అమ్మని అడిగాను, మనము అమ్మమ్మ గారింటికి వెళ్ళాం అమ్మ. అమ్మ ముఖంలో విచార మేఘాలు కమ్ముకుతున్నాయి. అంతలోనే ముఖంలో నవ్వు తెచ్చుకుంటుంది అంది. ఈ వేసవికి కొడైకెనాల్ తీసుకెళ్తున్నారు మీ నాన్నగారు. ఏం అక్కర్లేదు, నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తాను మొండిగా అన్నాను. గొడవ చేయకు అంది అమ్మ. ఆమె స్వరంలో మందలింపు కంటే భయమే ఎక్కువగా వ్యక్తమైంది. నేను ఏడవటం మొదలుపెట్టాను. అమ్మ నాన్న నన్ను ఓదార్చి మరిపించబోయి చేతగాక నిస్సహాయంగా చూస్తుంది. ఏమిటి, వాడిని ఎందుకు అలా ఏడిపిస్తున్నావు? నాన్న స్వరం వినిపించింది. ఆయన గంభీర స్వరం విన్న అమ్మ ముఖమంతా స్వేదమయమవడంతో అంత దుఃఖంలోనూ నేను గమనించలేకపోలేదు. ఆయనను చూసి నేను ఏడుపుని మరింత ఉధృతం చేశాను. ఎందుకు ఏడుస్తున్నావు? వాడు ఏం చేశావు? వాడిని నాన్న హుంకరింపు, అమ్మ సముదాయింపు చెప్పేలోపు అన్నాను. ఈ వేసవి సెలవులకి మీతో కొడైకెనాల్ రాను, మా అమ్మమ్మ గారింటికి వెళ్తాను. నేనెలా అనగానే నాన్న ముఖం అనేక రంగులు మారి చివరికి రౌద్రం అనే ఎరుపు రంగుని పులుముకుంది. నువ్వేనా వాడికి ఆ ఇంటిని గుర్తు చేసింది? ఆ క్షణం ఆయన ముఖం చూసి నేనే వణికిపోయాను. అనుకున్న పులిలా క్రూరంగా ఉందాయన మొహం. నాకేం తెలీదు, నేనేం చెప్పలేదు. అమ్మ వణికిపోతుంది. నాన్న చెయ్యెత్తి ఆవిడ చెంపని చెల్లుమనిపించారు. నీకేం తెలీదు పళ్ళు కొరుకుతూ గొడ్డుని బాదినట్టు బాదాడు. నాన్న అమ్మని కొట్టొద్దు అని అడ్డుపడిన నన్ను కూడా కొట్టారు. అమ్మని కొట్టి అలసిపోయిన నాన్న మరోసారి వాడి నోట్లో నుంచి ఆ ఇంటి పేరు వినిపించిందా నిన్ను చంపేస్తాను అని బయటికి వెళ్ళిపోయాడు. మోకాళ్ళతో తల దూర్చి వెక్కెక్కి ఏడుస్తున్న అమ్మ పక్కనే కూర్చొని నేను ఏడ్చాను.
ఎందుకమ్మా అమ్మమ్మ మన ఇంటికి ఎప్పుడూ రాదు? మనం అమ్మమ్మ గారింటికి ఎందుకు వెళ్ళాం? కొద్దిసేపటి తర్వాత కళ్ళు తుడుచుకొని బయట కొంగుతో నా కళ్ళు తుడిచి కూడా తుడుస్తున్న అమ్మని అడిగాను. అమ్మ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు రాలాయి. గాధిక స్వరంతో ఆవిడ చెప్పిన విషయాలు ఆ చిన్న వయసులోనే నన్ను కదిలించాయి. నాన్నకి అమ్మ పుట్టింటికి వెళ్ళడమే కాదు, అమ్మ వైపు బంధువులు తమ ఇంటికి రావటం కూడా ఇష్టం లేదు. తాతగారు బతికుండగా అమ్మమ్మ ఆయనతో కలిసి అమ్మని చూడటానికి ఏడాదికోసారి వచ్చేది. అప్పుడు కూడా నాన్న వాళ్ళని సరిగ్గా పలకరించేవారు కాదు. తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడే స్వేచ్ఛ అమ్మకి ఉండేది కాదు. ఏం మాట్లాడినా నానమ్మ ఎదురుగానే మాట్లాడాలి. కన్నవాళ్ళని హత్తుకొని మనసులోని బాధని బెంగని వాళ్ళతో పంచుకొని తనివి తీరా ఏడవాలనే కోరికని మనసులోనే అణుచుకొని లేని ఆనందాన్ని ప్రకటిస్తూ చిరునవ్వుని అరువు తెచ్చుకొని వాళ్ళతో మాట్లాడేది అమ్మ. అన్నిటికంటే దారుణమైన విషయం, తాతగారిని అమ్మని భోజనం చేసి వెళ్ళమని అనేది కాదట. నాన్న వైపు బంధువులు ఇంటికి వస్తే అగ్గిలం మీద గుగ్గిలాల్లాగా తయారవుతారు. మర్యాద చేసే అమ్మకి కన్నవాళ్ళకి ఒక కప్పు కాఫీ ఇచ్చే స్వతంత్రం కూడా లేదు. నానమ్మ నిరంకుశత్వం, నాన్న పురుషాహంకారం అనే ఉక్కు పంజాల కింద నలిగిపోయి అమ్మ తన వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని కోల్పోయింది. అమ్మ ఎప్పుడైనా కన్నవాళ్లతో ఫోన్లో మాట్లాడినా అది నాన్న ఎదురుగానే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి అనేది నాన్నే నిర్ణయించేవారు. అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ ధోరణి మారలేదు. డెలివరీకి పుట్టింటికి పంపబోమని, తమ ఇంట్లోనే జరగాలని నానమ్మ ఆజ్ఞ. తాతగారు అమ్మమ్మ కన్నీళ్లు పెట్టుకుని ప్రాధేయపడ్డాక, కాళ్ళు పట్టుకున్నంత పని చేశాక అంగీకరించారట. నేను పుట్టాక అమ్మకి వరుసగా 4 గర్భస్రావాలు జరిగి ఆరోగ్యం క్షీణించడంతో ఇక పిల్లల్ని కనవద్దు అని నానమ్మ ఆదేశించిందట. అంతేకాని కోడల్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి వైద్యం చేయిద్దామనుకోలేదు. అమ్మ చెప్పిన విషయాలు నా మనసులో బలంగా నాటుకుతున్నాయి. నాన్నపైన నిరసలాంటి భావం ఏర్పడింది. నేను బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేసి అమ్మమ్మని నా దగ్గరికి తెచ్చుకుంటాను అని అమ్మ దగ్గర శపథం చేశాను. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు నానమ్మ చనిపోయింది. ఆవిడ పోయిన 3 నెలలకే తాతగారు చనిపోయారు. తాతగారి మరణవార్త విని నాన్న అమలాపురం వెళ్ళలేదు. అమ్మని ఒక్కర్తిని పంపారు. నాన్నపై ఉన్న నిరసన ఏహత్యంగా మారింది. నా మనసులో గేటు తీసుకుని లోపలికి వెళ్ళిన నాకు ఆ ఇంటి ఆవరణ, పూల మొక్కలు, గాలి తలుపులు స్వాగతమిచ్చాయి. వీధి వరండాలో చాప మీద కూర్చొని వత్తులు చేస్తూ ఆ స్త్రీమూర్తి ఎవరో అమ్మమ్మే కదూ. నేను వరండా మెట్టు దగ్గర నిలబడి ఆవిడని చిరునవ్వుతో చూస్తూ ఆవిడలో అమ్మ పోలికలను వెతుక్కుంటున్నాను. ఆవిడ కూడా నన్ను పరిశీలనగా చూస్తుంది. నేను వరండా మెట్లెక్కుతుంటే అమ్మమ్మ చేస్తున్న పని ఆపి లేచి నిలబడింది. ముఖము తెలియని వాళ్ళెవరైనా సమీపంలోకి వస్తే దొంగేమో అని భయపడవలసిన రోజులవి. కానీ ఆవిడలో భయము, పెరుకు లేవు. అలాగే నన్ను చూస్తుంది. అమ్మమ్మ నేను పిలిచాను. అభిమానం, ఆప్యాయత కలబోసిన ఆ పిలుపు నా స్వరంలో తేనెలూరుతోంది. ఎవరు? ఆనంద్. అమ్మమ్మ కళ్ళు సంభ్రమంతో విచ్చుకున్నాయి. నేను గభాలన వంగి ఆవిడ పాదాలని తాకి నమస్కరించాను. ఆవిడ నన్ను లేపి గుండెలకి హత్తుకుంది. ఆవిడ కన్నీళ్లు నా షర్టుని తడిపేస్తున్నాయి. నా కన్నీళ్లు ఆవిడ భుజం పైన వర్షిస్తున్నాయి. అవి దుఃఖ సముద్రంలో ఆనంద బాష్పాలో నాకు తెలియలేదు. అమ్మమ్మ కన్నీళ్లు తుడుచుకొని లోపలికి రా ఆనంద్, నిన్ను వీధిలోనే నిలబెట్టేశాను, మంచినీళ్ళు ఇస్తాను అంది. నేను ఇంట్లో అడుగు పెట్టాను. ఇల్లంతా పరిశుభ్రంగా ఉంది. అమ్మమ్మ నాకు మంచినీళ్ళు అందించి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది. నేను ఆవిడని అనుసరించాను. ఆవిడ వంట
వంట ప్రయత్నంలో ఉంది. నా కోసం ప్రత్యేకంగా ఏమీ వండకు. నువ్వేమి వండుకుంటే అదే పెట్టు అన్నాను. ఇవాళ ఏకాదశి. నేను ఉపవాసం. వంట చెయ్యలేదు. అయితే నేను ఉపవాసం ఉంటాను. అమ్మమ్మ నవ్వింది. చిన్నపిల్లలు ఉపవాసం ఉండకూడదు. నువ్వలా కూర్చో, గంటలో నీకు భోజనం పెడతాను అంటూనే కుక్కర్ స్టవ్ మీద పెట్టేసింది. నేనేం చదువుతున్నాను, ఏం ఉద్యోగం చేస్తున్నానో అడిగింది. అన్నిటికీ జవాబిచ్చాను. నాతో మాట్లాడుతూనే వంట పూర్తి చేసింది. పెరుగన్నం ఆఖరి ముద్ద తింటుంటే నాకు చిలిపి ఆలోచన వచ్చింది. నేనెవరినో తెలియకపోయినా నీ మనవడిని నమ్మి ఇంట్లోకి పిలిచి అన్నం పెట్టావు. నేను దొంగనేమో అనే అనుమానం లేదా నీకు? నేను నిన్నేమైనా చేసి నీ ఒంటి మీదున్న నగలన్నీ పట్టుకుపోతే అన్నాను. అమ్మమ్మ అని నోరారా పిలిచావు. ఆ పిలుపు కోసం ఎన్నాళ్ళు ఎదురుచూశాను. నువ్వు నా మనవడి కాక దొంగవైనా నీకు అన్నం పెట్టేదాన్ని. నాకు బలవన్మరణం రాసిపెట్టి ఉంటే దాన్నెవరూ తప్పించలేరు అంది అమ్మమ్మ నవ్వుతూ. ఆవిడ మనోధైర్యానికి అబ్బురపడ్డాను. నువ్విక్కడికి వస్తున్నట్టు మీ అమ్మ నాన్నలకి తెలుసా? అమ్మకి తెలుసు. తానే ఈ ఇంటి అడ్రస్ ఇచ్చింది. నాన్నకు తెలీదు. అమ్మమ్మ ముఖంలో కలవరం. నువ్విక్కడ ఒంటరిగా ఉండటం ఎందుకు? మామయ్యల దగ్గరికి వెళ్ళి వాళ్లతో ఉండలేకపోయావా? దేశం కాని దేశంలో నేను ఉండలేనురా. వాళ్ళు అమెరికా వదిలి రారు. నేను ఈ దేశాన్ని వదలలేను. నాకు దేశభక్తి ఎక్కువ. తమాషాగా అంది. ఈ వయసులో ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నావు అమ్మమ్మ? భగవంతుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. పని మనిషి ఇంటి పని చేసి వెళ్తుంది. ఇరుగు పొరుగు వాళ్ళు మంచివాళ్ళు. నేను చిన్నతనంలో నేర్చుకున్న రామదాసు కీర్తనలన్నీ, అన్నమాచార్యుల కీర్తనల్ని వాళ్ళకి నేర్పిస్తాను. పెరట్లో కూరగాయలు పండిస్తాను. అదొక కాలక్షేపం. ఎక్కువసేపు భగవద్ ధ్యానంలో గడుపుతాను. నాకు ఈ వయసులో ఇంతకంటే ఏం కావలిరా? అమ్మమ్మ చైతన్య స్రవంతి. తను ఒంటరిదాన్ననే భావన మనలోకి రాకుండా ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తుంది అనుకోగానే ఆవిడ మీద గౌరవం రెట్టింపయింది. నువ్వు నాతో హైదరాబాద్కి రా అమ్మమ్మ. నేను రాలేనురా. కాస్త ఇబ్బందిగా చెప్పినా స్థిరంగా ఉంది ఆవిడ స్వరం. నా పిల్లలకి అన్నమాచార్య కీర్తనలు నేర్పవా అమ్మమ్మ? సంబరంగా చూసింది. నీకెంతమంది పిల్లలురా? రే రే పో మాపో. పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టరా ఏమిటి? నీకు పెళ్లి కాలేదా? నువ్వు నాతో వస్తే గాని నేను పెళ్లి చేసుకోను. నేను రాను. నేను నిన్ను రమ్మంటున్నది మా నాన్న ఇంటికి కాదు, నా ఇంటికి. నువ్వు వేరే ఇంట్లో ఉంటున్నావా? ఆశ్చర్యంగా అడిగింది. అవును. అమ్మమ్మని నాతో రావడానికి ఒప్పించడానికి చాలా కష్టపడ్డాను. చివరికి సఫలీకృతం అయ్యాను. మరుసటి ఉదయం ఫ్లైట్లో హైదరాబాద్కి బయలుదేరాం. ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ ఇంటికి బయలుదేరాం. క్యాబ్ ఇంటి ముందు ఆగింది. ఒక్క 10 నిమిషాలు అమ్మమ్మ, నా సూట్ కేసు తీసుకొని వచ్చేస్తాను అన్నాను. అమ్మమ్మ మొహంలో ఆందోళన. నువ్వు కారులోని కూర్చో, వెంటనే వచ్చేస్తాను అని చెప్పాక స్థిమితపడింది. నేను ఇంట్లోకి నడిచి అంతకుముందే సర్ది ఉంచుకున్న నా సూట్ కేసులతో గదిలో నుంచి వస్తుంటే నాన్న చూశారు. ఇప్పుడే వచ్చినట్టున్నావు, మళ్ళీ ఎక్కడికి బయలుదేరావు? నా ఇంటికి నిదానంగా చెప్పాను. నీళ్ళ? నాన్న భ్రక్కుటన ముడిచిన చూస్తూ అడిగారు. అవును, ఇక మీదట నేను ఈ ఇంట్లో ఉండబోవటం లేదు. వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నాను అని అమ్మ బిగ్గరగా పిలిచాను. అమ్మ వంటింట్లోంచి బయటికి వచ్చింది. అమ్మమ్మని నాతో తీసుకొచ్చేశాను. బయట క్యాబ్లో ఉంది, వెళ్ళి పలకరించు. క్షణకాలం అమ్మ ముఖంలో సంభ్రమణాలు. మరుక్షణం ఆవిడ ముఖం భయమనే నలుపు రంగుని పులుముకుంది. కాళ్ళు నేలకి తాకిపోయినట్టు కదలకుండా నిలబడిపోయింది. అమ్మ, నిన్నే. మీ అమ్మ వచ్చింది, వెళ్ళి పలకరించు. మీ అమ్మతో మాట్లాడటానికి ఎవరిదైనా పర్మిషన్ కావాలా? నా స్వరంలోని
పదును నాన్నకి ధిక్కరిస్తున్నట్టు అమ్మ తడికాళ్లతో నన్ను భలేగా చూస్తుంది. అమ్మని నాతో తీసుకొచ్చానని నేను చెప్పగానే నాన్న షాక్ అయిపోయి ఉంటారు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఆనంద్ బిగ్గరగా అరిచాడు. నేను ఆయన్ని పట్టించుకోకుండా, కనీసం ఆయన వైపు కూడా చూడకుండా అమ్మనే చూస్తూ అన్నాను, నీకెప్పుడు నాన్నకి ఎదురు తిరగాలనిపించలేదా? నీకు జన్మనిచ్చిన తల్లిని చూడాలని నీకు పెళ్ళైన 30 ఏళ్లలో ఒక్కసారైనా అనిపించలేదా? అయినా తప్పు నీది కాదులే. నానమ్మ నాన్న ఇద్దరూ నీ వ్యక్తిత్వాన్ని హత్య చేసి నీ అస్తిత్వాన్ని మట్టిలో కలిపేశారు. తాతగారు బతికి ఉండగా నిన్ను పుట్టింటికి పంపని నాన్న ఆయన చనిపోయినప్పుడు పంపించారు. కానీ నువ్వు వచ్చిన విషయం చనిపోయిన తాతగారికి తెలియదు. ఒక్క క్షణం గుర్తుపెట్టుకో, నీ తల్లిదండ్రులు నిన్ను నాన్నకి అమ్మేయలేదు. ఇన్నాళ్ళు నాన్నకి భయపడి అమ్మమ్మకి దూరం అయ్యావు. ఇప్పుడైనా ఆవిడికి ప్రేమని పంచు. ఆనంద్ నాన్న పులిలా గర్జించి చెయ్యెత్తి నా చెంప మీద కొట్టబోయారు. నేను మధ్యలోనే ఆయన చెయ్యి పట్టి ఆపేశాను. నా దృష్టిలో మీరెప్పుడూ దిగజారిపోయారు. ఇంకా దిగజారకండి. అసలు నిన్ను మీ అమ్మమ్మ ఇంటికి ఎవరు వెళ్ళమన్నారు? మీ అమ్మే కాదు. నీకు ఆవిడ అడ్రస్ ఇచ్చింది. ఆ ఇంటితో సంబంధం నాకు ఇష్టం లేదని తెలిసే నాన్న కోపం ఉన్నట్టుండి అమ్మ వైపు తిరిగింది. చెయ్యెత్తి ఆవిడని కొట్టబోయారు. నేను బలంగా ఆయన్ని తోసేశాను. నేనేం చేస్తున్నానో నాకు తెలియకుండానే నేను తోసిన తోపుకి ఆయన సోఫాలో కూలబడ్డారు. మా అమ్మ మీద చెయ్యి పడితే నేను ఊరుకోను. నాన్న కన్న తండ్రిని కూడా ఆలోచించను. ఏం లోకంలో మీ అమ్మ మాత్రమే అమ్మ? మా అమ్మమ్మకి చెత్త కుండీలో ఏమీ దొరకలేదు కదా. ఆవిడ నవమాసాలు మోసే కన్నది అమ్మని అని అమ్మ వైపు తిరిగేశాను. అమ్మ, నీకు చిన్నతనంలో ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాను. అమ్మమ్మ ఇక మీదట నాతోనే ఉంటుంది. ఇప్పటికైనా నీకు ఈ ఇల్లు వదలాలనిపిస్తే, నా దగ్గర ఉండాలనిపిస్తే నాతో రా. లేదా నీ భర్త చిత్కారాలు భరిస్తూ చెత్త కాని దానివైతే ఇక్కడే ఉండు. ఆయన కాళ్ళ దగ్గరే పడి ఉంటానంటే నీ ఇష్టం. నేను వెళ్తున్నాను అని ముందుకి నడిచాను. నందు, నేను నీతో వస్తున్నాను అంది అమ్మ. తన స్వరంలో స్థిర నిర్ణయం. మరో విషయం తర్వాత క్యాబ్లో డ్రైవర్ పక్కన నేను, వెనక సీట్లో అమ్మమ్మ. ఆ ఇద్దరి కళ్ళల్లో వరద గోదావరి అయితే అవి ఆనంద బాష్పాలని నాకు తెలుసు. ఏ తల్లిదండ్రులు కూడా కూతుర్ని ఎవరికీ అమ్ముకోలేదు. కానీ మగపిల్లల్ని తల్లిదండ్రులు కోట్లు కట్నం అన్న ఆశతోటి అమ్ముకొని వాళ్ళ జీవితాలని వీళ్ళతో ముడేసి, ఇంకా వీళ్ళపైన అహంకారాలు, అవమానాలు, అహస్యాలు, వాళ్ళ మీద దౌర్జన్యాలు ప్రవర్తిస్తూ వాళ్ళకంటూ ఒక నిలకడ లేకుండా చేసుకుంటున్నారు. ఎందుకు? ఒక ఇంట్లో పుట్టి పెరిగిన ఆడపిల్ల ఎంతో గారాబంగా పెరుగుతుంది. మగవాడు చదువుకున్నంత చదువుకుంటుంది. మగవాడితో సమానంగా సంపాదిస్తుంది ఈ రోజుల్లో. అయినా సరే తను ఎక్కడో అణిగి ఉండాలి. నువ్వు ఆడపిల్లవి అన్న పేరుతో ఆడపిల్లల్ని ఎంతగా అణిచివేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అమ్మ ఒక ఆడకూతురే, మీ అక్క ఒక ఆడకూతురే, నీ భార్య ఒక ఆడకూతురే, నీకు పుట్టిన కూతురు కూడా ఒక ఆడకూతురే. నిన్ను 10 ఊర్లు తిరిగొచ్చి 10 బజార్లు తిరిగొచ్చి 10 చాట్లకు పోయొచ్చారు. నీకు చంటి పిల్లాడికి పెట్టినట్టు ఇంటికి వచ్చాక వేడిగా అన్నం కూరలు చేసి పెడుతుంది. అదే ఇంట్లో ఆడకూతురు కానీ, తల్లి కానీ, కూతురు కానీ, భార్య కానీ, చెల్లెలు కానీ ఎవరైనా లేని రోజున, నీకు పెట్టేవాళ్ళు, నిన్ను పలకరించేవాళ్ళు లేని రోజున ఆడకూతురు విలువేంటో తెలుస్తుంది. ఆడకూతురు ఇంట్లో ఉండి అన్నీ సముదాయించుకొని సహనంతో భరించిన అన్ని రోజులు మగవాళ్ళకి బుద్ధి రాదా? అలా అని మగవాళ్ళందరినీ నేను నిందించట్లేదు. మగవాళ్ళలో కూడా దేవుళ్ళు ఉన్నారు. భార్యని కాలు కింద పెట్టకుండా తల్లి కంటే ప్రేమగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మూర్ఖంగా, క్రూరత్వంగా, మానసికంగా, శారీరకంగా భార్యని హింసించే వాళ్ళు లేకపోలేదు. ఈ సమాజం ఎప్పుడు మారుతుందో, ఆడకూతుర్ని గౌరవించేవాళ్ళు ఎంతమంది అని నేను అనుకుంటున్నాను. అయితే ఇక ఆ తండ్రి మారిపోయి నేను కూడా మీతో పాటే వస్తాను. ఇన్ని రోజులు నేను మూర్ఖంగా ఆలోచించినందుకు నన్ను క్షమించండి అత్తయ్య గారు అంటూ
అత్తగారి కాళ్ళు పట్టుకొని భార్యని, కొడుకుని, అత్తగారిని ఇంట్లోకి ఆహ్వానించి తన మూర్ఖత్వాన్ని వదిలేసి తను కూడా ఒక మనిషిని ఎదుటి వాళ్ళని హింసిస్తే నాకంటూ ఒక మనస్తత్వం లేకుండా పోతుందని గ్రహించిన అతను కూడా గొప్పవాడేనే చెప్పాలి. కానీ ఇన్ని రోజులు కోల్పోయిన జీవితం మళ్ళీ తిరిగి రాదు కదా.